ఆదికాండము 6వ అధ్యాయం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుడి సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మానుతో నీ కొరకును ఓడను చేసుకునము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటిని దానికి కీలు పోయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మారుల పొడగను, 80 మారుల వెడల్పును, 30 మారుల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మార్పెడు కిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని పక్కను ఉంచవలెను. కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము కింద నుండి రాకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్య, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీ ఓడలోనికి తేవలెను.